హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరగంధ్ర ఛానల్. ఈరోజు అయితే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే ఎంతమంది కంటెస్టెంట్ ఉండబోతున్నారు అని చెప్పేసి అయితే ఈ వీడియో అనమాట. చాలా రోజులు అయింది గైస్ మనం ఇట్లా బిగ్ బాస్ గురించి అయితే మాట్లాడుకొని. ఇప్పుడైతే ఒక 7 మెంబర్స్ అయితే కన్ఫర్మ్ అయితే అయింది గైస్. ఇప్పుడు వాళ్ళ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అట్లనే మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఎస్, ఇప్పుడైతే మన ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి శివు గైస్. శివు అని అయితే మన ప్రేరణ వస్తుంది, మన ప్రియాంక వాళ్ళ హస్బెండ్ అయితే అదేంది కన్ఫర్మ్ అయితే అయింది గైస్. అంటే ఈయన అందరికీ చాలా రెస్పెక్ట్ ఇస్తాడు అనమాట. తనకంటే చిన్నవాళ్ళైనా కూడా సార్ అనే పిలుస్తాడు అనమాట. ఇక దానికోసం అయితే శివుని అయితే ఉండబోతున్నాడని అందరికీ అనిపిస్తుంది గైస్. ఇంకా కన్ఫర్మ్ అయ్యిండ్రు 99% అయితే కన్ఫర్మ్ అయ్యిండ్రు. ఇంకా సెకండ్ కంటెస్టెంట్కి వచ్చేస్తే మన తేజస్విని గౌడ గారు. ఈమె కూడా కన్ఫర్మ్ అయితే అయ్యింది. మన అమర్దీప్ వైఫ్ ఉంది కదా, ఆమె కూడా కన్ఫర్మ్ అయితే అయ్యింది గైస్. ఇప్పుడు సీజన్ 7లో ఆమెకి మంచిగా రేటింగ్ అయితే వచ్చింది. అంటే అమర్దీప్ రన్నర్ అయ్యింది అని చెప్పేసి ఆమెకు మంచి క్రేజ్ అయితే వచ్చింది. అట్లనే మన ఇస్మత్ జోడీలో కూడా వచ్చారు గైస్. చాలా పాజిటివ్ అయితే ఆమెకైతే వచ్చింది. కాబట్టి బిగ్ బాస్ సీజన్ 9లో ఆమె వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి గైస్. 99% అయితే ఉన్నాయి. ఇంకా మన థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి సింగర్ సాకేత్ గైస్. సాకేత్ కూడా వచ్చేసి సీజన్ 9లో ఉండబోతున్నాడు అని చెప్పేసి మన కన్ఫర్మ్ అయితే అయింది. 95% అయితే కన్ఫర్మ్ అయితే అయింది. మిగతా 5 అయితే మనకైతే తెలియదు. ఇంకా ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి రీతు చౌదరి గారు కూడా మనకి కన్ఫర్మ్ అయితే అయింది గైస్. అంటే బిగ్ బాస్ సీజన్ 9లో అయితే ఆమె వస్తున్నారు అని చెప్పేసి కన్ఫర్మ్ అయితే అయింది. ఇంకా ఫిఫ్త్ కంటెస్టెంట్ వచ్చేసి మన ప్రదీప్ గారు గైస్. అంతేగా అని ఆయన ఇస్మత్ జోడీలో కూడా వచ్చిండు. అంటే అందరితో ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా పరితరిస్తాడు అని చెప్పేసి, తనకంటే చిన్న వాళ్ళతో ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా బిహేవ్ చేస్తాడు అనే దాని గురించి వెళ్ళి ఈయననైతే మన బిగ్ బాస్ సీజన్ 9లో అయితే తీసుకునే ఛాన్సెస్ అయితే 99% అయితే ఉంది గైస్. ఈయన వస్తున్నాడు అని చెప్పేసి ఉంది. ఇంకా కంటెస్టెంట్ వచ్చేసి ఎవరన్నమాట అయితే మన జబర్దస్త్ ఇమాన్యుయల్ గైస్. ఇమాన్యుయల్ కూడా వచ్చే ఛాన్సులు అయితే చాలా ఉన్నాయన్నమాట. అతనైతే అంటే తక్కువ టైంలో అతనికి చాలా క్రేజ్ అయితే వచ్చింది. మంచిగా కామెడీ అయితే చేస్తాడనమాట అతను. ఇంకా దాని గురించి ఇమాన్యుయల్ని తీసుకునే ఛాన్సులు అయితే చాలా ఉన్నాయన్నమాట మనకైతే. అంటే సీజన్ 9లో ఇమాన్యుయల్ కూడా ఒక కంటెస్టెంట్ లాగా వస్తాడు అని చెప్పేసి అయితే ఉంది. ఇంకా సెవెంత్ కంటెస్టెంట్ వచ్చేసి ఇంకా ఈమె కంటెస్టెంట్ అయితే ఆయన అవసరం లేదనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఈమె సీజన్ 8లో అయితే వచ్చేసింది మన సోనియా ఆకుల గారు. ఈమె చాలా నెగిటివ్ అయితే ఈమెకైతే చాలా వచ్చిందనమాట. దాని గురించి ఈమె సీజన్ 8 4th వీక్లో అయితే ఎలిమినేట్ అయిందనమాట. ఇంకా ఈమె వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తే ఎట్లుంటుంది, ఇంకా బిగ్ బాస్ మారిపోతుందా అని చెప్పేసి ఈమెను కూడా వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి కదా ఈమెకు కూడా. అంటే ఇంకా ఇస్మత్ జోడీలో కూడా వచ్చింది. అది ఇంతమంది ఇస్మత్ జోడీలో ఇంకా చాలా పాజిటివ్ అయితే వచ్చింది గైస్. అది ఇంత మంచి ఆమె బిగ్ బాస్లో ఇలా ఎందుకు చేసింది అని కూడా కొంతమందికి అయితే అనిపించింది అనమాట. ఇంకా ఈమె కూడా వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒకవేళ పెడితే ఈమె కూడా వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి. ఇంకా ఇవి గైస్ మన కంటెస్టెంట్స్ అయితే ఒక 7 మెంబర్ అయితే అయింది అనమాట. అట్లనే ఇంకా మన హరి అయితే ఉన్నాడు కదా గైస్. హరి కూడా వచ్చే అవకాశాలు అయితే కొన్ని ఉన్నాయి గైస్. ఎందుకంటే ఆయనకి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే ఎప్పటి నుంచో బిగ్ బాస్కి వెళ్ళాలి అని అయితే ఆయనకైతే చాలా ఉందన్నమాట. ఆయనకు కూడా వస్తాడు కావచ్చు అని చెప్పేసి 90% అయితే ఉంది. ఎందుకంటే అదే గైస్ మన స్టార్మాలో వస్తుంది కదా, ఆదివారం విత్ స్టార్మా పరివారంలో మన హరి చేస్తాడు కదా కామెడీ. అంటే దానికి స్క్రిప్ట్లు కూడా కొన్ని రాసేది, కొన్ని ఈవెంట్స్కి స్క్రిప్ట్ రాసేది కూడా అతనే అన్నమాట. ఇంకా అతను కూడా వస్తాడు అని చెప్పేసి అయితే అందరి ఉంది కదా, అందరికీ వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి.
అట్లనే ఈ సీజన్లో హోస్ట్ ఎవరు అని గురించి కూడా మనం మాట్లాడుకుందాం గైస్. హోస్ట్ అయితే మన నాగార్జున సారే ఉంటారా, లేకుంటే బాలకృష్ణ గారు అయితే వస్తారా, విజయ్ దేవరకొండ గారు వస్తారా అని అయితే చాలా ఉంది గైస్. ఇంకా ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం అన్నమాట. హోస్ట్ అయితే ఈసారి కూడా నాగార్జున గారు చేసే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి గైస్ మనకైతే. ఎందుకంటే ఒక అగ్రిమెంట్ అయితే జరిగిందని కొన్ని టాపిక్స్ అయితే వచ్చినాయి గైస్, ఒక 10 seasons వరకు అట్లా టాపిక్స్ అయితే వచ్చినాయి. కానీ అది రియల్ ఫేక్ అయితే మనకైతే ఏం తెలీదు. కానీ ఈ సీజన్ కూడా నాగార్జున గారు చేసే అవకాశాలు అయితే 99% ఉంది గైస్. ఇంకా 1% అయితే బాలకృష్ణ గారు చేస్తే బాగుంటుంది ఆయన అయితే అందరైతే అనుకుంటున్నారు. అంటే నాగార్జున గారు ఏంటంటే ఎంత సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అతను ఇలా నవ్వుతాడు అనమాట. నవ్వుతే ఇంకా అంతా కూల్ అయిపోతుంది. దాని గురించి అయితే అదే మన బాలయ్య గారు అయితే మాత్రం ఇంకా అట్లుండే ఇంకా వేరే రేంజ్లో ఉంటుంది అనమాట. ఆయన గురించి తెలుసుగా, మైకులు ఇచ్చేస్తాడు అనమాట. ఇంకా అంతగా వైల్డ్గా ఉంటుంది. అట్లా వైల్డ్ ఈసారి ఏమైనా ప్లాన్ చేస్తే బాలకృష్ణ గారు ఉండే ఛాన్సులు కూడా మనకైతే చాలా అయితే అంటే ఒక 1% అట్లా అయితే ఉంది గైస్. ఇంకా విజయ్ దేవరకొండ గారు అయితే ఇంకా చేయలేరనమాట. ఆయన సినిమాస్లో బిజీ ఉన్నారు. ఇంకా పోస్టింగ్ అయితే ఏముండదు. అంటే బాలయ్యని ఎందుకు అనుకుంటున్నారంటే అందరూ మన అన్స్టాపబుల్ షోలో అయితే ఈయనేం యాంకరింగ్ చేస్తారు అనుకుంటే ఫస్ట్గా బాగానే చేసింది గైస్. ఇంకా దాని గురించి అందరికీ నమ్మకం వచ్చింది. అరే ఈయన మస్తు చేస్తుంది కదా అని చెప్పేసి అందరికైతే నమ్మకం అయితే వచ్చిందనమాట. అందుకే ఈ బిగ్ బాస్లో బాలకృష్ణ గారు వస్తే ఇంకా వేరే రేంజ్ అనుకోండి. ఇప్పుడు హౌస్లో ఎవరైనా తప్పు చేస్తే ఇంకా ఈయన ఎంత వైల్డ్గా రియాక్ట్ అవుతారో ఇంకా మన ఊహలకే వదిలేస్తాము గైస్.